విశాఖలో బాలిక హత్య కేసులో నిందితుడి ఆచూకీ ఇంకా దొరకలేదు. నిందితుడు సురేష్ కోసం వేసిన 12 బృందాలు విఫలమయ్యాయనే విమర్శలు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి హోంమంత్రి ప్రకటన చేసి 48 గంటలవుతోంది. అయినప్పటికీ నిందితుడి ఆచూకీని కనిపెట్టడంలో పోలీసు యంత్రాంగం విఫలమైందనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. అటు సురేష్ ఆచూకీ తెలిపిన వారికి 50,000 పారితోషికం ప్రకటించారు పోలీసులు. నిందితుడి పాత కొత్త ఫోటోలను విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. అనుశ్రీ, అనకాపల్లి జిల్లాలోని రాంపల్లి మండలంలో చోటు చేసుకున్న మైనర్ బాలిక హత్య కేసుకు సంబంధించి నిందితుడిని 48 గంటలు కావస్తున్నా సరే ఇప్పటికీ ఇంకా ఎటువంటి ఆచూకీ లభించలేదు. అయితే పూర్తిగా కూడా ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వేసిన 12 బృందాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి అనే ఒక విమర్శలు అయితే భారీ ఎత్తున వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు అనకాపల్లి జిల్లా పోలీసులు మొత్తం నిందితుడికి సంబంధించి 4 ఫోటోలను విడుదల చేస్తారు. జైల్లో ఉన్నప్పటి ఫోటో, అదేవిధంగా జైలుకు వెళ్లే ముందు ఫోటో, ఈ మధ్యకాలంలో ఉన్న ఫోటో, అదేవిధంగా హత్య చేసే ముందు నిందితుడు బైక్పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన ఒక ఫోటోను కూడా విడుదల చేశారు. మొత్తం 4 ఫోటోలను విడుదల చేశారు. చివరిసారిగా నిందితుడు సురేష్ ఎరుపు రంగు చొక్కా వేసుకున్న ఫోటోను విడుదల చేసి పూర్తిగా 4 ఫోటోలు కూడా తెలియజేశారు. అయితే ఎవరైతే సురేష్ ఆచూకీ తెలియజేస్తారో వారికి 50,000 రూపాయల నగదు పారితోషికం కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీన్ని బట్టి పోలీస్ శాఖ ఈ కేసులో చేతులెత్తేసింది చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత ఎస్పీతో హోంమంత్రి ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత నేరుగా అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో హోంమంత్రి అనితా మాట్లాడుతూ కూడా నిందితుడిని వెంటనే పట్టుకుంటామని కఠిన చర్యలు వేస్తామని చెప్పారు. కానీ అవి మాటల వరకు మాత్రమే అయిపోయాయి. చేతల్లో మాత్రం ఎటువంటి యాక్షన్ లేదు. ఇప్పటి వరకు కేవలం ఒక గ్రామం నుంచి పరారైన ఒక నిందితుడిని పట్టుకోవడానికి అనకాపల్లి జిల్లాలో 12 బృందాలు మొత్తం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎటువంటి సింగిల్ ఆచూకీ కనిపించలేదు. ఏ ఒక్క ఫుటేజ్ సీసీ ఫుటేజ్ కూడా సురేష్ ఆచూకీ లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రాంపల్లి మండలికి సంబంధించి బాధితురాలు కుటుంబం ఆందోళన చెందుతుంది. అయితే నిందితుడు ఒకవైపు జైలుకు వెళ్ళి వచ్చి అత్యంత దారుణంగా కొడవలతో మైనర్ బాలికను హతమార్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఎవరిపైనా దాడి చేస్తాడా అనే కోణం కూడా ప్రస్తుతం అయితే అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. మరోవైపు నిందితుడు రాసిన 13 పేజీల లెటర్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. హత్య చేసిన అనంతరం 13 పేజీల లెటర్ని కూడా పోలీస్ శాఖ స్వాధీనం చేసుకుని అతను కేవలం తమని జైలుకు పంపించారనే నేపథ్యంలో కక్ష పెంచుకొని హత్యకు పాల్పడినట్లుగా, అదేవిధంగా తనకు సంబంధించిన పూర్తి వివరాలను ముఖ్యంగా 12.5 పేజీలు హత్యకు ముందు రాసి హత్య చేసిన తర్వాత మరొక 1/2 పేజీని రాసినట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే హత్య చేసిన తర్వాత రాంపల్లి మండలికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయారని మొట్టమొదటిగా పోలీస్ శాఖ అంచనా వేసింది. అందులో భాగంగానే ఈ 12 బృందాలలో 6 బృందాలు అటవీ శాఖ పరిధిలో ఉన్న పూర్తిగా అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు అతనికి సంబంధించిన బంధువుల ఇళ్లలో, అదేవిధంగా స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు జరిపింది. పూర్తిగా ఎక్కడా కూడా ఎటువంటి ఆచూకీ లభించలేదు. అయితే ఒక చిన్న గ్రామం నుంచి తప్పించుకున్న నిందితుడిని అనకాపల్లి జిల్లా పోలీసులు ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పాటు అరెస్ట్ చేయకపోవడంతో భారీ విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు హోంమంత్రి సంబంధించిన ఉన్న పక్క నియోజకవర్గంలో ఇంత పెద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడడంతో నిందితుడిని తొందరగా పట్టుకుని శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.